హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూరతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. రెగ్యులర్గా ఒకేలాంటివి కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ గోంగూర పులిహోర చాలా బాగుంటుందండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక చిన్న కడాయిని తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మెంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. కంపల్సరీ ఎర్రగా అవ్వాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని కూడా కొంచెం చిటపటలాడించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10-12 మిరియాలను కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి మంచిగా వేగాయి కదండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి అస్సలు మాడొద్దండి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే మన మిరియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కట్ట నుంచి తీసుకున్న గోంగూర అండి. ఇది మంచిగా ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా వాష్ చేసి కట్ చేశాను. మనకు పట్టుకుంటే చేతికి గుప్పిడిగా ఉండేంత తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న గోంగూరను అందులో వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని, లేకపోతే మనకు త్వరగా అడిగంటిపోతుంది. గోంగూర కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. పులిహోరకి ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుందండి. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఎర్ర గోంగూరను తీసుకుంటే మంచిగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ చింతపండును కూడా వేసేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలా వేసేసుకొని ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ పట్టుకున్న మిక్సీ జార్లో ఇప్పుడు ఈ గోంగూరను కూడా వేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇది 1.5 కప్పు రైస్ అండి. నేను ఆల్రెడీ గంజి వార్చి వండేసాను. అలా వండుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఈ వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. పసుపు ఆయిల్ ఇదంతా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి రైస్ అనేది పులుపు బాగా పడుతుందండి. మీకు చేతి కాలుతుంది అని అనుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో వేసేసుకొని నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ రైస్ మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని వేరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పును కూడా వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం పల్లీలు, పచ్చెనపప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. అంటే ఒక 3 రెమ్మల కరివేపాకును వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా చిటపటలాడించుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి. ఇంగువ తప్పకుండా వేసుకోవాలండి, అప్పుడైతేనే మనకి పులిహోర చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం ముందుగా గోంగూర కలిపిన రైస్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా రైస్లో మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేశారంటే మీకు పులుపు, ఉప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న కిట్టి పార్టీస్ అయినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పులిహోరను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేయండి.
కంపల్సరీ టేస్ట్ చేయండి. నచ్చిందా? లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.